ఐదేళ్లలో ఏపీకి పైసా పెట్టుబడి రాలేదన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అసెంబ్లీలో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి కోసం 4.4 పాలసీ ప్రవేశపెట్టామన్నారు. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, మంత్రి లోకేష్. ప్రజలు 34% ఓట్లు సీట్లు ఇచ్చినా అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. గత 5 ఏళ్లలో ఏపీలో 227 ఎంఓయూలు జరిగినా రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదన్నారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు చంద్రబాబు. పార్కులు పెడతా ఉంటే ఆ భూమి కూడా ఇవ్వడానికి వెసులుబాటు ఇస్తాం. ఒకవేళ మన పార్క్ ఉండి పక్కన ఇంకా కొంచెం అక్వైర్ చేస్తామంటే వాళ్ళకి ఇస్తాం. రైతులే వచ్చి మేము 100 ఎకరాలు మేము పార్క్ తయారు చేస్తాం, మాకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వమంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీ రావాలి. ఎప్పుడు కూడా రైతు భూమి ఇస్తే రైతుకు ఒక నమ్మకం రావాలి. ఈరోజు అమరావతి ఉంది, అమరావతి ఒక మోడల్, రైతులే రాజధాని నిర్మాతలు. మండలి సమావేశాల్లో వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి లోకేష్. ప్రజలు 34% ఓట్లు 11 సీట్లు ఇచ్చినా అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. గతంలో సంఖ్యాబలం తక్కువున్నా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారన్నారు. తన తల్లిని నిండు సభలో అవమానించిన తర్వాతే చంద్రబాబు సభకు రాలేదన్నారు లోకేష్. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణ ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. తర్వాత సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామను స్పీకర్ సీట్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. వీరితో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా డిప్యూటీ స్పీకర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ పై మరోసారి మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. 38% ఓట్ షేర్ వచ్చినా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదన్నారు. ప్రజలు ఓట్లేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదన్నారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు? దాంతో 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు? దాంతో మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఏపీలో 2024-29 మధ్య కాలంలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మంత్రి. జగన్ పాలనా కారణంగా పారిశ్రామికవేత్తలు ఏపీని ఉత్తర కొరియాతో పోల్చారని ఆరోపించారు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు మంత్రి భరత్. ముఖ్యంగా ఫార్ ఈస్ట్ నుంచి వచ్చినప్పుడు ఇండస్ట్రియలిస్టులు వచ్చి మాకు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళు ఎట్లా ట్రీట్ చేశారంటే, సార్ ఇది నా వర్షన్ కాదు సార్, అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిండేది ఆంధ్రప్రదేశ్ ఒక నార్త్ కొరియా లెక్క ట్రీట్ చేశారంట సార్. ఎందుకు అంటున్నారంటే రావడంతో పీపీఏ క్యాన్సిల్ చేయడం జరిగింది. అసలు పీపీఏని క్యాన్సిల్ చేయడం అనేది ఎక్కడ ఇనలేదు, ఎప్పుడు చూసిండం కూడా సార్. రావడంతో అక్కడ జరిగిన తర్వాత ఆ నమ్మకం అనేది వెళ్ళిపోయింది.
ఇక తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక సమర్పించారు డీకే ఆదికేశవులు మనవరాలు తేజశ్రీ. 2 కోట్ల రూపాయల విలువైన వజ్ర వైడూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతి మాలను విరాళమిచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి కానుకను అందజేశారు. వైజయంతి మాలను ఉత్సవ మూర్తులకు అలంకరించనున్నారు టీటీడీ అధికారులు.